అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 10థ్ క్లాస్‌కి సంబంధించి సప్లిమెంటరీ రీడర్. ఏదైతే సీబీఎస్‌ఈ సప్లిమెంటరీ రీడర్ ఉందో ఫుట్ ప్రింట్స్ వితౌట్ ఫీట్ అనేది దానికి సంబంధించిన అన్ని పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి ప్రతి లైన్ ఎక్స్‌ప్లెయిన్ చేయబడింది. సమ్మరీ చెప్పబడింది. అండ్ క్వెషన్ అండ్ ఆన్సర్స్ కూడా ప్రొవైడ్ చేయబడినాయి. దయచేసి గమనించండి. టోటల్ ఇప్పుడు మనం చెప్పుకుంటుంది ఏంటంటే వచ్చేసి ఇదిగోండి ద మేకింగ్ ఆఫ్ ఏ సైంటిస్ట్. ప్రతి లైన్ కూడా ఎక్స్ప్లెయిన్ చెప్పబడింది. దీనికి సంబంధించినటువంటి ద మేకింగ్ ఆఫ్ ఏ సైంటిస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సమ్మరీ అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. ద మేకింగ్ ఆఫ్ ఏ సైంటిస్ట్ ఎవరి గురించి అంటే ఇది ఎబ్రైట్ అనేటటువంటి పిల్లవాడి గురించి అనమాట. 22 ఏళ్ల సమయంలో 22 ఏళ్ళు ఇతను ఏం చేశాడంటే కణం మీద ఒక కొత్త థియరీని ప్రతిపాదించాడు తన రూమ్మేట్తో కలిసి. ఏం పబ్లిష్ చేశాడంటే ప్రొసీడింగ్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అనే దాంట్లో పబ్లిష్ అయితే అయింది. ఆ థియరీ ఆన్ సెల్ ఫంక్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇది ఎవరితో రాశాడు అంటే తన కాలేజ్ రూమ్మేట్తో కలిసి థియరీ ఆన్ సెల్ ఫంక్షన్ మీద ఏం చేశాడంటే ఒక ఆర్టికల్ రాశాడు. అది ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్లో ప్రచురితమైంది. యాక్చువల్గా వీళ్ళు ఏదైతే చిన్న పిల్లలు చదువుకునేటప్పుడు వాటిని అసలు పబ్లిష్ చేయరు. గొప్ప వాళ్ళు రాసినటువంటి వాటిని ఆ థియరీలో దమ్ముంటేనే వీళ్ళు పబ్లిష్ చేయడం అయితే జరుగుతుంది. ఇది మామూలు విషయం కాదు. ఓ చంటి పిల్లోడికి అండ్ చాలా పెద్ద అచీవ్మెంట్ అనమాట. అంటే ఏం చెప్తానంటే ఇందులో బేస్బాల్ ఆడేటటువంటి కుర్రోడు 4 చుట్లు ఒకేసారి చుట్టేసినట్టు తన ఫస్ట్ మ్యాచ్లోనే. మన భాషలో చెప్పుకోవాలంటే జస్ట్ అప్పుడే ఫస్ట్ మ్యాచ్ పాకిస్తాన్తో పడ్డాం, అదే మ్యాచ్తో 100 మార్కులు కొట్టేశాడు అనుకోండి, సెంచరీ చేసేసాడు అనుకోండి. ఇండియా వర్సెస్ పాకిస్తాన్దే ఫస్ట్ మ్యాచ్. అటువంటి మ్యాచ్లోనే సెంచరీ చేసేస్తే ఎంత గొప్ప, ఎంత బాగా అందరు మెచ్చుకుంటారో అంత అన్నమాట అచీవ్మెంట్ వచ్చేసి. అయితే ఈ ఎబ్రైట్ గురించి చెప్పుకోవాలంటే పెన్సిల్వేనియా అనేటటువంటి రాష్ట్రంలో, అమెరికాకు సంబంధించి ఉత్తర అమెరికాలో పెన్సిల్వేనియా రాష్ట్రంలో పెరిగాడు. అండ్ ఇతను వచ్చేసి ముఖ్యంగా ఏంటంటే ఇతనికి తండ్రి చిన్నతనంలోనే చనిపోతాడు. తల్లి తనకేం కావాలో అవన్నీ ప్రొవైడ్ చేసేది. అంటే అంత ఖాళీగా ఉంచేది కాదు. అక్కడికి పోయి ఆడుకో, ఇక్కడ పోయి ఆడుకో కాదు. తనకి ఏది ఇష్టమో తాను కూడా పార్టిసిపేట్ చేసేది. అవసరమైతే ట్రిప్పులకి తీసుకెళ్ళేది. అండ్ ఇతనికి బటర్ఫ్లైస్ అయితే చాలా ఇష్టం. అయితే తల్లి ఏం చేసిందంటే రకరకాల బటర్ఫ్లైస్ని సేకరించమని చెప్పింది. అట్లా బటర్ఫ్లైస్ని, రాళ్ళని, ఫాజిల్స్ని, రకరకాల రాళ్ళు అంటే వేరే గ్రహం మీద నుంచి వచ్చినవి కానివ్వండి, ఉల్కా ఇవన్నీ కానీ, శిలాజాలు కానివ్వండి, అలాంటివి అనమాట. అలానే కాయిన్స్, న్యూమిస్మాటిక్స్ అంటే కాయిన్స్ మీద పరిశోధన చేసేది. అది ఎంకరేజ్డ్ బై హీజ్ మదర్ విత్ ట్రిప్స్ అండ్ ఎక్విప్మెంట్. అది ఏం చేసేదంటే తల్లి తనకు కావాల్సిన ప్లేస్కి, అంటే పిల్లోడు అక్కడ చూద్దాం, ఇక్కడికి వెళ్దాం అంటే ఖచ్చితంగా తీసుకువెళ్ళేది. ఇతను 15 ఏళ్ల సమయంలోనే ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. ఓకే, ఇతని మెయిన్ ఇన్స్పిరేషన్ అంతా కూడా తల్లి నుంచే వస్తూ ఉండేది. కారణం ఏంటంటే తాను ఏదైతే పిల్లవాడు ఇంట్రెస్ట్గా ఉన్నాడో అందులో 4 అడుగులు ముందుకు నడిచేటట్టు చేసేది. 2వ తరగతి చదివే టయానికే 25 రకాల బటర్ఫ్లైస్ని సేకరించాడు ఎబ్రైట్. అది ఏంటంటే తల్లి వాటిని గుర్తించడంలో సహాయపడడం, ఇవన్నీ కూడా 25 రకాలు అని మనకి టెక్స్ట్ బుక్లో 25 రకాలు కూడా ఇవ్వడం అయితే జరిగింది. అంతటితో అయిపోయింది, ఇక్కడతో సీతాకోకచిలుకల పని అయిపోయిందంటే లేదు. ఎబ్రైట్కి తల్లి ఏం చేసిందంటే ఓ పుస్తకాన్ని కొనిచ్చింది. అదేంటంటే ద ట్రావెల్స్ ఆఫ్ మోనార్క్ ఎక్స్. ఈ ఎక్స్ అనే గుర్తు ఎందుకు పెడతారంటే ట్యాగ్డ్ అని అన్నమాట అర్థం. అంటే ఎప్పుడైనా సీతాకోకచిలుకను కానీ ఏ రకమైన జంతువులను కానీ పంపించేటప్పుడు ట్యాగ్ వేసారనుకోండి, దాన్ని ఎక్స్గా, అంటే దాని పేరే ఉండదు, ఎక్స్ అనమాట. ట్యాగ్ వేస్తారు. ట్యాగ్ అంటే ఏం లేదు, ఒక చిన్న అంటిస్తారు దాని మీద ఎక్కడ అది కనబడింది. ఇక్కడ ఈ విషయంలో మనకి బటర్ఫ్లై మీద ఏంటంటే ఈ ట్యాగ్లో ఏ ప్రాంతంలో అది మొదట కనబడింది అనేది రాయడం అనేది జరుగుతుంది దాని మీద, దానికి సంబంధించిన మిగతా వివరాలు. ఈ పుస్తకం ఏం చేసిందంటే పిల్లవాడికి కొత్త దారులు ఎతికేటట్లు చేసింది. తల్లి ఏంటంటే అక్కడ తాగల, జస్ట్ ఏదో సేకరించాడు 25 రకాలు, నోను ఇందులో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి బాబుని ఇంకొన్ని అడుగులు వేయిద్దాం,
తర్వాత ఇతను ఏం చేశాడంటే ఆ పుస్తకంలో ఏదైతే ద జర్నీ ఆఫ్ మోనార్క్ ఎక్స్ లేదా ద ట్రావెల్స్ ఆఫ్ మోనార్క్ ఎక్స్ ఉందో దాంట్లో ఈ శాస్త్రవేత్తలు ఎవరు డాక్టర్ ఫ్రెడరిక్ ఆకెట్ కానివ్వండి, డాక్టర్ ఫ్రెడరిక్ ఆకెట్ ఏదైతే వీళ్ళు ఏం చేశారంటే రిక్వెస్ట్ చేశారు, మీకేమైనా సీతాకోకచిలుకలు కనబడినట్లయితే మాకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయండి, ఇలా ట్యాగ్ చేసి కనుక ఉంటే ఎక్కడైనా కనబడితే అనేసి. దాంట్లో సాయం చేయడం మొదలుపెట్టాడు. అయితే ఇది చాలా కష్టం అనిపించింది. అందుకని ఏం చేశాడంటే ఇతను కూడా ఏం చేశాడంటే కొన్ని బటర్ఫ్లైస్ని పెంచడం మొదలుపెట్టాడు. తన అండర్ గ్రౌండ్ ఏదైతే కింద ఉంటుందో ఆ ప్లేస్లో ఏం చేశాడంటే బటర్ఫ్లైస్ని పెంచడం, అంటే లార్వాస్ దగ్గర నుంచి, ఎగ్స్ దగ్గర నుంచి, ఓకేనా, ఎగ్స్ దగ్గర నుంచి రకరకాల దశల్లో అది సీతాకోకచిలుకను ఆ దశలన్నింటిలో కూడా దాన్ని పెంచుకుంటా వచ్చి పెరిగి పెద్ద అయిన తర్వాత ట్యాగ్ చేసి వదిలేవాడు. అయితే ఈ ట్యాగ్ చేసి వదులుతున్నాడా, అవి ఎక్కడెక్కడికి పోతున్నాయో తెలియదు. అతను ట్యాగ్ వేసి మళ్ళీ ఎతికితే కేవలం 2 మాత్రమే దొరికినాయి, అది కూడా చాలా దగ్గర దూరంలోనే దొరికినాయి. అంటే మిగతా సీతాకోకచిలుకలు ఏమవుతున్నాయి, వేరే వాటికి ఆహారం అయిపోతున్నాయా లేకపోతే ఏం జరుగుతుంది అనేది తెలియట్లా. చాలా తక్కువ దూరంలోనే అవి దొరికినాయి అనమాట. అది కూడా 2 దొరికినాయి. ఎన్నో మరి వందల్లో పెంచాడు, పెంచితే దొరికింది మాత్రం 2. అందుకని ఇక ఏంటంటే కొంత ఇలా కాదులే, వేరే ఏమైనా మరి పరిశోధనలు చేయాలి, ఏదైనా సైన్స్ అంటే ఇష్టం కదా. ఇతను ఏం చేసేవాడంటే కొన్ని సంతల్లాగా సైన్స్ ఫెయిర్స్, మన దాంట్లో సైన్స్ ఫెయిర్స్ ఎలా అయితే జరుగుతాయో, అంటే జనరల్గా ఫెయిర్ అంటే సంత, కాకపోతే ఇక్కడ సైన్స్ ఫెయిర్ అంటే సైన్స్ ఎగ్జిబిషన్ అని అర్థం. ఇతను 7th గ్రేడ్లో ఉన్నప్పుడు ఏం చేశాడంటే సైన్స్ ఫెయిర్లో పార్టిసిపేట్ చేశాడు. కప్పకు సంబంధించిన కణాలని అండ్ సూక్ష్మదర్శినితో చూపించేటటువంటి ప్రయోగాన్ని ఎంచుకున్నాడు. జనరల్గా మామూలుగా అయితే ఇతనికి తల్లి కనిపెట్టింది ఒక సూక్ష్మదర్శిని. సింపుల్గా ఏం చేశాడు, కప్ప కణాన్ని తీశాడు, అక్కడ పెట్టాడు, అది ఈజీగా డిస్ప్లే అనమాట. ఓ డిస్ప్లే ఐటమ్ మాత్రమే తయారు చేశాడు. దాంతో ఫెయిల్ అయ్యాడు. అక్కడ అతనికి ఏ ప్రైజ్ రాలా. తర్వాత అర్థమైంది, మనం పెట్టింది డిస్ప్లే ఐటము, వాళ్ళు ఆవిష్కరించింది కొత్త కొత్తవి. కాబట్టి ఇతను ఏం చేస్తాడంటే అంతకుముందు తాను ఏదైతే సైంటిస్ట్కి సాయం చేశాడో డాక్టర్ ఆకెట్కి, వాళ్ళ మదర్ రాస్తుందన్నమాట, జనరల్ రాస్తే ఇతను కూడా అడుగుతాడు సలహాలు ఇవ్వండి ఎక్స్పెరిమెంట్ కావడానికి. అంటే చాలా ఒక లిస్టే పంపిస్తాడు అతను. ఈ ప్యూపా మీద బంగారు మచ్చలు ఎందుకున్నాయి, ఇట్లాంటివి కొన్ని వీటి మీద రీసెర్చ్ చేయనా అనేసి అతను డాక్టర్ ఆకెట్ అనే అతను ఎక్స్పెరిమెంటెడ్ ఐడియాస్ని పంపించడం జరుగుతుంది. దీంతో ఎబ్రైట్కి చాలా అవార్డ్స్ అనేవి వస్తాయి అన్నమాట అతను ఏదైతే చేశాడో. జనరల్గా ఇతను ఏం భావించేవాడంటే, జనరల్గా భావించేది ఏంటంటే ఈ క్యాటర్పిల్లర్స్ కొన్ని వైరల్ డిసీజెస్ వస్తూ ఉంటాయి ఈ చిన్న పురుగుల వల్ల అనేసి అనుకునేవాడు. ఆ పురుగుల్ని తీసుకొచ్చి ఈ క్యాటర్పిల్లర్స్ మధ్యలోనే పెంచడం జరిగింది. ఏం కాలేదు. కాబట్టి దాంతో ఏం అర్థమైంది అంటే నో, ఇది కారణం కాదు అనేసి తేల్చేశాడు అనమాట. 8th గ్రేడ్లో ఉన్నప్పుడు ఆ యొక్క ఎక్స్పెరిమెంట్ అనేది చేయడం జరిగింది. తర్వాత బటర్ఫ్లై మిమిక్రీ థియరీ. ఇదేంటంటే ఇందులో వైస్రాయ్ బటర్ఫ్లైస్ అని, మోనార్క్ బటర్ఫ్లైస్ అని ఉంటాయన్నమాట. వైస్రాయ్ బటర్ఫ్లైస్ అనేవి చాలా చాలా అందంగా ఉంటాయి. ఓకే, అయితే ఇవి ఏం చేస్తాయంటే మోనార్క్ లాగా మారతాయి. కారణం ఏంటంటే వైస్రాయ్ బటర్ఫ్లైస్ పక్షులకి ఒక బిర్యానీ లాగా ఉంటాయి అన్నమాట. మోనార్క్కి చాలా చండాలంగా అనిపిస్తాయి. అందుకని వైస్రాయ్ బటర్ఫ్లై కనిపిస్తే పక్షులు ఏం చేస్తాయంటే తినేస్తాయి. దాంతో ఇతను తర్వాత ఏం చేశాడంటే ఈ వైస్రాయ్ బటర్ఫ్లైస్ ఎందుకు అలా మారుతాయి అంటే చూశాడనమాట. యాక్చువల్గా వైస్రాయ్ చాలా అందంగా ఉంటుంది, మోనార్క్ మామూలుగా ఉంటాయి. వైస్రాయ్ ఏం చేస్తాయంటే మోనార్క్ లాగా ఏం చేస్తుందంటే మిమిక్ చేస్తాయి, అంటే మేము మోనార్క్ లాగా రూపాన్ని మార్చుకుంటాయి. దాంతో ఏం జరుగుతుంది అంటే అవి ఆ పక్షులు అనేవి వీటిని టచ్ చేయవన్నమాట. ఇన్ హై స్కూల్ కొత్త రీసెర్చ్ ఈ డిస్కవర్డ్ అన్ ఇన్సెక్ట్ హార్మోన్ ఇన్ బటర్ఫ్లైస్ దట్ కాంట్రిబ్యూటెడ్ థియరీ ఆన్ సెల్ లైఫ్. తర్వాత ఏం జరిగిందంటే ఒక రీసెర్చ్ అనేది చేశాడు ఇతను. దాని ప్రకారం ఏంటంటే ఈ ప్యూపా నుంచే మనకి తర్వాత గొంగలి పురుగు కానివ్వండి, తర్వాత సీతాకోకచిలుక, గొంగలి పురుగు సీతాకోకచిలుక రావడం అయితే జరుగుతుంది. ఆ యొక్క ఏదైతే
ప్యూపా దశలో బంగారు రంగు బుడిపెల్లాగా ఉంటాయండి ఈ గోల్డ్ స్పాట్స్. ఈ గోల్డ్ స్పాట్స్ వల్ల ఏంటి ప్రయోజనం? మామూలుగా ఏమనుకునేవాళ్ళు అంటే ప్యూపా అందంగా ఉండడానికి ప్రకృతి ఏం చేసింది అంటే అందం కోసం ఆ బంగారు వన్నపు బుడిపెలు అనేవి ఉన్నాయి అనేసి అనుకునేవాళ్ళు. అలా అనుకునేవాళ్ళు అన్నమాట. అయితే ప్రకృతి ఏది అందం కోసం చేయలే, అవసరం కోసమే చేసింది. దాంతో దీని మీద ప్రయోగం చేశాడు. యాక్చువల్గా ఆకెట్ రాశాడు ఈ గోల్డ్ స్పాట్స్ గురించి. దీని మీద ప్రయోగం ఇతను చేసినప్పుడు ఏం జరిగిందంటే మోనార్క్ ప్యూపా గోల్డ్ స్పాట్స్ ఈ బుడిపెల మీద ప్రయోగం చేసినప్పుడు వీళ్ళకి తెలిసింది ఏంటంటే ఈ గోల్డ్ స్పాట్స్ అనేవి ఒక హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తాయి ఒక టైంలో. దానివల్ల మాత్రమే వాటికి రెక్కలు అనేవి రావడం జరుగుతుంది. ఒకవేళ ఈ గోల్డ్ స్పాట్స్ గనక లేకపోతే ఏం జరుగుతుంది? అవి ఆ గోల్డ్ స్పాట్స్ లేని పక్షంలో రెక్కలు అనేవి అభివృద్ధి కావు అనే విషయాన్ని తెలిసాడు. దీని మీద బాగా ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి మిలిటరీ దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క సైన్స్ ల్యాబ్స్ని కూడా గెలిచిన వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో ఆయన ఏం చేశాడంటే అతను బాగా ఎబ్రైట్ బాగా పరిశోధనలు అనేవి చేశాడనమాట. అయితే గెలిచాడు. ఈ ఏదైతే గోల్డ్ స్పాట్స్ మీద ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ సైన్స్ ఫెయిర్లో కూడా గెలుస్తాడనమాట. తర్వాత ఇతను ఏదైతే ఇది ప్రతిపాదించాడో దీనివల్ల ఏంటంటే ఆ గోల్డెన్ కలర్లో ఉన్నవి ఏదో ఒక హార్మోన్ స్రవిస్తుంది. దాన్ని ఒక కణం అసలు ఎలా చదువుతుంది? బటర్ఫ్లై వింగ్ సెల్స్ అనేవి ఉత్పత్తి అవుతాయి. దేని ద్వారా? అది విడుదల చేసే గోల్డ్ కలర్లో ఉన్నటువంటి సెల్స్ బంగారు బుడిపెలు హార్మోన్ని ఉత్పత్తి చేస్తాయి. ఆ హార్మోన్ ఉంటేనే రెక్కలు అభివృద్ధి చెందుతాయి. అసలు అది ఎలా చదువుతుంది, ఎలా చదవగలదు అనేసి కణం అనేది కణంలో డిఎన్ఏ ఉంటుంది కదా, అసలు అది ఎలా చదువుతుంది ఇదంతా కూడా కెమికల్ స్ట్రక్చర్ ఆఫ్ ద హార్మోన్ అనేది కూడా ఇతను ల్యాబ్లో కనుక్కోవడం అయితే జరిగింది. డెవలప్డ్ ఏ థియరీ ఆన్ సెల్ లైఫ్ ఆఫ్టర్ స్టడీయింగ్ డిఎన్ఏ ఎక్స్రే ఫొటోస్. దాన్ని ఆ డిఎన్ఏ ఏదైతే ఉందో దాన్ని ఫోటోలు తీయడం అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ డిఎన్ఏ రీడింగ్ అనేది జరిగింది. అంటే డిఎన్ఏని కూడా చదవడం. మనం చెప్పుకున్నాం కదా ఈ బంగారు బొడిపెల నుండి ఒక హార్మోన్ విడుదలవుతుంది. ఆ హార్మోన్ అనేది ఏం జరుగుతుంది అంటే రెక్కలు ఉత్పత్తి అవడానికి సహాయం అవుతాయి. ఆ బుడిపెల్ని తీసేస్తే రెక్కలు అనేవి డెవలప్ కావట్లేదు. తర్వాత ఈ కణం కానివ్వండి, కణంలోనే మనం చెప్పుకున్నాం కదా ఈ డిఎన్ఏ ఉంటుంది అని ఏం చేశాడంటే జేమ్స్ ఆర్ వాంగ్ అనే వ్యక్తితో కలిసి తర్వాత మళ్ళీ ఈ ఇల్లస్ట్రేషన్స్ మోడల్స్ తో కలిపి ఒక థియరీని ప్రతిపాదించడం జరిగింది. తర్వాత సెల్ థియరీ, కణం ఎట్లా దాని మీద ఇంకా థియరీస్ చేస్తున్న హార్వర్డ్ కాలేజీలో జాయిన్ అయ్యాడు. అక్కడ కూడా ఇవే థియరీని ఏం చేశాడంటే సెల్ థియరీ ఏదైతే ఉందో దాని మీదే ఇక ప్రయోగాలు చేస్తూ ఉన్నాడు. అతను ప్రయోగాలు చేయాలి అంటే చాలా ఎక్విప్మెంట్ ఉండాలి. అది ఏంటంటే మిలిటరీ అక్కడ ఇతను గెలుస్తుండడంతో సమ్మర్లో అక్కడ తాను ప్రయోగాలు చేసుకోవడానికి వెసులుబాటుని కల్పించారనమాట. అక్కడ అతను ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. ఏది హార్వర్డ్ మెడికల్ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత అక్కడ కూడా చేశాడనమాట. పొటెన్షియల్ ఇంపాక్ట్ ఆఫ్ థియరీ కుడ్ ఇంప్రూవ్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ ప్రాసెస్ అండ్ హెల్ప్ ఇన్ ప్రివెంటింగ్ డిసీజెస్ లైక్ క్యాన్సర్. కణం అనేది ఎలా చదువుతుంది రకరకాల వాటిని, అది ఉంటేనే ఇలా లేకపోతే అలా ఉన్నప్పుడు క్యాన్సర్కి సంబంధించి కూడా అది చదవలేదనుకోండి, కావాల్సిన మెయిన్ ఏదైతే ఉందో కారణం అయిందో అది చదవలేదనుకోండి ఏమవుతుంది? రాదు, క్యాన్సర్ అనేది రాదు. అట్లా ఏమైనా చేయొచ్చా? ఇలాంటివి రకరకాల ఆలోచనలు థియరీస్ అనేవి ప్రతిపాదించడం జరిగింది. అయితే కేవలం ఈ థియరీస్ ప్రతిపాదించడం లేదా మొత్తం టోటల్ ల్యాబ్లో పరిశోధన చేయడం అంతవరకేనా అంటే కాదు. డిబేటింగ్, పబ్లిక్ స్పీకింగ్, కెనోయింగ్ అంటే మనం పడవ ఏదైతే తెడ్డేసుకొని వెళ్తారు కదా అట్లా తెడ్డేసుకొని వెళ్ళేటటువంటి కూడా వచ్చి తన ఫోటోగ్రఫీ అంటే మనుషుల్ని తీయడం కాదు. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న కీటకాలను కానివ్వండి వాటి ఏవైతే ఫొటోస్ ఉన్నాయో అవి తీయడానికి అవన్నీ కూడా
తర్వాత అవుట్డోర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, ఏదైతే చిన్న అవుట్డోర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నీ కూడా ఇతను ఇంట్రెస్టే. ఇతను ఏం చెప్తాడంటే తనకు నచ్చినటువంటి టీచర్గా రిచర్డ్ ఏ వెయిరర్ గురించి చెప్తాడనమాట. సోషల్ స్టడీస్ టీచర్ అయినా సోషియబుల్ కల్చర్ అనేది నేర్పించాడు ఇతను. అంటే నలుగురితో కలవడం, ఎక్కువగా డిబేట్లు, వాటికి అండ్ కొత్త ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిచర్డ్ ఏ వెయిరర్ అనే ఆయనే ఈయనకి ప్రేరణ అనమాట. క్వాలిటీస్ ఆఫ్ సైంటిస్ట్ ఏం కావాలి అంటే క్యూరియాసిటీ ఉండాలని, జిజ్ఞాస, తెలుసుకోవాలనే తహతహ కావాలి. ఇంటెలిజెన్స్ కూడా ఉండాలి, అంటే మనం చూసినప్పుడు ఆలోచించగలగాలి. అండ్ ద డ్రైవ్ టు సక్సీడ్ ఫర్ ద రైట్ రీజన్స్, ఎట్లా అయినా సరే గెలవాలి, ఇవి కంపల్సరీగా కావాలి. ఎబ్రైట్ చెప్పేది కానీ, ఎబ్రైట్ ఉన్న పరిస్థితులు కానివ్వండి, వేరే కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఒక సైంటిస్ట్ అవ్వాలి అంటే కావాల్సింది ఏంటంటే జిజ్ఞాస కావాలి, తెలుసుకోవాలి అనే తపన కావాలి. ఒక వ్యక్తికి నీళ్ళు ఎందుకు నీలి రంగులో ఉన్నాయి అని తెలుసుకోవాలనుకున్నాడు. మిగతా వాళ్ళు ఏం చెప్పారంటే ఆకాశం నీలంగా ఉంది కాబట్టి నీళ్లు కూడా అందులో ప్రతిబింబంగా నీళ్లు కూడా నీలి రంగులో కనబడుతున్నాయి అన్నారు. కానీ అతనికి ఇది నచ్చల. మేఘాలు ఉన్నాయి రకరకాలుగా, అతని ఆలోచనలు వేరుగా ఉన్నాయి. జిజ్ఞాస చిన్నది నోబెల్ బహుమతి పొందడానికి కారణమైంది, చిన్న ఆలోచన. అట్లా ఏంటంటే క్యూరియాసిటీ, మన చుట్టుపక్కల ఎన్నో జరుగుతుంటాయి, ఎన్నో చూస్తాం, ఆనందపడతాం, జస్ట్ మన ఆహ్లాదానికి వాడుకుంటాం, వదిలేస్తాం. కానీ వీళ్ళు చిన్న చిన్న విషయాలను కూడా జిజ్ఞాస, తెలుసుకోవాలనే తహతహ అండ్ ఇంటెలిజెన్స్ ఏంటంటే దాన్ని చాలా చక్కగా ఆలోచన అండ్ దాన్ని పరిశోధించడం, ఏ రూపేణ వెళ్ళాలో ఆ రూపేణ వెళ్ళడం, అండ్ ఎలాగైనా గెలవాలనే తపన, అది కూడా మంచి కోసం, చెడు కోసం కాదు. కాబట్టి ఇవి ఉంటే గనక మంచి సైంటిస్ట్ అవ్వచ్చు. అదే ఆ పాట మేకింగ్ ఆఫ్ ఏ సైంటిస్ట్. సైంటిస్టులు ఎలా తయారవుతారు అంటే ఈ మూడు క్వాలిటీస్ ఉండాలన్నమాట. క్యూరియాసిటీ, ఇంటెలిజెన్స్ అండ్ డ్రైవ్ టు సక్సీడ్ ఫర్ రైట్ రీజన్, అండ్ మంచి కోసం ఎట్లా అయినా సరే గెలవాలి అనేటటువంటి తపన కలిగి ఉంటే సైంటిస్టులు తయారవుతారనమాట. ఇదండి టోటల్గా ద మేకింగ్ ఆఫ్ ఏ సైంటిస్ట్ యొక్క సమ్మరీ.